హాయ్ హలో అందరికీ 21 డేస్ ఛాలెంజ్కి మీకు స్వాగతం. మనలో చాలా మంది వాళ్ళు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చేంజ్ అవ్వాలని అనుకుంటారు. లైక్ మంచి ఫిజిక్స్ బిల్డ్ చేయాలని ఒకళ్ళు, ప్రొడక్టివ్గా ఉండాలని ఒకళ్ళు, ఆన్లైన్లో స్కిల్స్ నేర్చుకోవాలని ఒకళ్ళు, బుక్ రీడింగ్ స్టార్ట్ చేయాలని ఒకళ్ళు. ఇలా స్టార్ట్ చేసి 3 to 4 days తర్వాత ఇంకా మన వల్ల కాదు అని ఆపేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది టైం ఎందుకు ఇలా అవుతుంది అంటే ఎయిదర్ మిమ్మల్ని మీరు ఆ పని చేయడానికి ఎక్కువ ఫోర్స్ చేసేస్తున్నారు, ఆర్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలీదు. స్టార్ట్ ఫ్రమ్ హియర్. డైలీ 1% ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి. లైక్ ఈ రోజు ఒక 5 పుషప్స్ తీసారనుకోండి, రేపు 6 పుషప్స్ తీయడానికి ట్రై చేయండి. ఇలాగే బుక్ రీడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఫస్ట్ డే ఓన్లీ హెడ్డింగ్ చదవండి, నెక్స్ట్ డే ఒక పారాలో ఫుల్ స్టాప్ దాకా చదవండి. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నిన్నటి కంటే ఈ రోజు 1% ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయాలి. బీ కన్సిస్టెంట్ విత్ ఇట్. ఇదంతా వేస్ట్ అనే వాళ్ళు ఒకసారి ఇది వినండి. డిగ్రీ ఆఫ్ సెపరేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే ఒక బోట్ వెళ్ళేప్పుడు ఒక 1 డిగ్రీ ఇలా కదులుతుంది, ఇక్కడ 1 డిగ్రీ కదులుతుంది, కానీ ఇక్కడ కదిలిన 1 డిగ్రీ ఒక కొన్ని వేల కిలోమీటర్ల తర్వాత వేరే కాంటినెంట్కి వెళ్ళిపోతుంది. దానివల్ల 2 కాంటినెంట్లు మారిపోతాయి.